సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా సంస్థలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, హాస్పిటల్స్ అన్ని వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, చిన్న చిన్న కొలువులు ఉంటే కూడా వాళ్ళు ఎత్తుకపోతారు, ఊర్లలో భూములు జాగాలన్నీ కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయినాయి, పట్టణాలన్నింటినీ కూడా కబ్జా పెట్టిర్రు. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదను మొత్తం వాళ్ళ చేతుల్లో పెట్టుకొని ప్రజలను బిచ్చగాలుగా చేసుకుంటూ 5,000, 3,000, 2,000 రూపాయలు ఇచ్చుకుంటూ మన ఆత్మగౌరవం పైన దెబ్బ కొట్టి సో మనదల్లా మనకు పంచాయతీలు పెట్టుకుంటూ ఇన్నాళ్ళు కుర్చీలు ఎక్కేటువంటి రాజకీయం వాళ్ళు చేసుకొచ్చారు, భవిష్యత్తులో చేయబోతా ఉన్నారు. సో దీన్ని తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సమాజం ఆలోచించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. జనం చాలా తీక్షణంగా గమనిస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలంతా అమ్మ కొడుకులారా మీరారా ఇన్ని రోజులు మా కొంపలార్చింది, మా మధ్యలోనే తిరిగి మా దగ్గరనే మాకు కయ్యాలు పెట్టుకుంటా కచ్చీరు కాడ కూర్చొని మాకే తాగులాటలు వీని భూమి వానికి వాని భూమి వీనికి చేసుకుంటా మోసం చేసి ఈ దొంగతనంగా ఆఖరికి ఉద్యోగాలు కూడా ఎట్లా దొంగతనంగా ఎత్తుకపోయారో చూడు. ఇది నిజాయితీగా ఈ 108 మంది పేపర్లు బయటపెట్టి నీకు దమ్ము ఎగ్జాక్ట్లీ ఈ 108 మంది పేపర్లు బయటపెట్టు పెడతారా? ఈ 108 పెట్టరు, ఈ 61 పెట్టరు. ఎందుకు దాచి పెడతారు? ఇవి తెలంగాణలో బీసీ లెక్కలు ఎట్లా దాస్తారో వీళ్ళ పేపర్లు కూడా అట్లే దాస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పడానికి భయపడుతున్న పిరికి పంద ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఎగ్జాక్ట్లీ పిరికి పంద ప్రభుత్వం ఇది. నీకు దమ్ముంటే నిజంగా ఈ ప్రభుత్వాన్ని నడిపే మొనగాడే అయితే నువ్వేమో నల్లమలనో ఎక్కడదో అడవి జంతువు పేరు చెప్పుకుంటావు. నేనేమంటున్నా, నిజంగా నీకు ఆ శక్తియుక్తులు ఉంటే తెలంగాణ రాష్ట్రంలో చేసిన కులగణన లెక్కలు బయట పెట్టుకుందాం. రెండోది, ఈ భూసాని వెంకటేశ్వరరావు ఇచ్చినటువంటి డెడికేట్ కమిషన్ ఏం రికమెండ్ చేసిందో ఆ రిపోర్ట్ బయట పెట్టు. నీ ఎక్స్పర్ట్ కమిటీ అని వేసినావు కదా, ఇండిపెండెంట్ కమిటీ, ఆ రిపోర్ట్ బయట పెట్టి నీకు దమ్ముంటే దొంగతనంగా మాయి దాచుకుంటూ మా లెక్కలు దాచుకుంటూ దొంగతనంగా ఉద్యోగాలు ఎత్తుకపోయేటువంటి నీది మా పేదల ప్రభుత్వమా? మీది ముమ్మాటికి బీసీల వ్యతిరేక ప్రభుత్వం. మీది బీసీల ద్రోహిగా రేవంత్ రెడ్డి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాడు. నువ్వు గుర్తుపెట్టుకో ఇవాళ బీసీల నోట్లో మట్టి కొడుతున్నావు కదా, బీసీలను అణగారిన వర్గాలను ఆగం చేస్తా ఉన్నావు కదా, ఈ రోజు ఖచ్చితంగా నీ జాతికి వస్తుంది ఒక రోజు.